చక్క రాగి ఉప్మా అయిపోయింది. ఇవి ఇలా ఉంటే సరిపోతుంది. చక్క మనం తింటే చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా చేసుకోండి. ఇంకొకసారి అటుకులు ఉప్మా చేసుకున్నాం, ఈసారి చూపిస్తా. ఇప్పుడు ఆ రాగి ఉప్మా అయిపోయింది, బంద్ చేస్తున్నా. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు ఏ రెసిపీతో మేము ముందుకు వచ్చామంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, తెల్లది బొంబాయి రవ్వ రాగి పిండి కలిపి నేను ఉప్మా చేస్తున్నా. ఉప్మా ఏదో చేస్తానో మీరు చూడండి. ఇది ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నా, ఇంకొక గ్లాస్ ఏమో ఇది రాగి పిండి తీసుకున్నా. ఈ రెండు కలిపి మిక్స్ చేసి చేస్తున్నా, ఉప్మా చేస్తున్నా. దొడ్డు రవ్వతో కూడా చేసుకోవచ్చు. నాకు ఈ సన్న రవ్వ అంటే ఇష్టం కాబట్టి ఇలా చేసుకున్నా. మన గోధుమ రవ్వ ఉంటుంది కదా, దొడ్డు రవ్వ, దాంతో కూడా చేసుకోవచ్చు. నేను దీంతో చేసుకుంటున్నాను. ఇలా ఇష్టమని నాకు సన్న రవ్వ తెల్లదంటే ఇష్టమని ఇలా చేసుకుంటున్నా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాం. ఇదేమో పక్కనేమో ఎండి రేలు ఎగురు వండుతున్నా. నాకు ఇష్టమైన కూర మాట. ఇది మన ఆంధ్ర నుంచి వచ్చిన రొయ్యలు మీకు చూపిస్తాం. అదొక వీడియో తీస్తాను. మన ఆంధ్ర నుంచి వచ్చిన రొయ్యలు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి, సూపర్ ఉంటాయన్నమాట. ఇంకా దీంతో ఎన్ని రెసిపీలు ఉంటే అన్ని రెసిపీలు చేస్తా, చూద్దరు. కానీ ఎండు రొయ్యలు ఉంటే అసలు ఇంక మనం నాన్ వెజ్ ఏమీ చేపలు చికెన్ తిన అవసరమే లేదు, అసలు చాలా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎండు రొయ్యలు ఇగురు ఉప్మా చేస్తున్నా. అంటే ఇది రైస్లోకి నేను డైటింగ్ అంటే చిన్న డైటింగ్ చేస్తున్నాను కదా, దాంట్లో ఈ ఉప్మా తింటున్నా ఈరోజు. ఇది కూడా చేస్తున్నా, రొయ్యలు ఇగురు చేస్తున్నాను. కమ్మగా వస్తుంది అసలు ఎండు రొయ్యలు. మనం అసలు మీరు అలవాటు లేని వాళ్ళు కూడా అలవాటు చేసుకోండి అమ్మా, ఇలాంటి కూరలు చూసి. మనలాంటి వాళ్ళు ఇవన్నీ ఇవాళ మనం కొత్తగా చెప్తున్నాం, కానీ ఇవి అసలు మన అమ్మమ్మలు నానమ్మలు కానించి ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనకు బద్ధకం పెరిగి మనం వండుతాం అనేసి ఈ చికెను చేపలని గబగబా అయిపోద్దని వండుతున్నాం. కానీ అసలు ఈ కూరలు వండుకుంటే ఎంత బాగుంటాయి అసలు. ఎవరు తినట్లేదు, పిల్లలు తినరని పిల్లలు తినట్లేదని మనం పెట్టం, కానీ ఎంత బాగుంటుంది అసలు. ఉట్టి 4 రొయ్యలు వేయించుకుని ఉప్పు కారం వేసుకున్నా కూడా చాలా రుచి ఉంటుంది. మీరు మాత్రం అస్సలు మిస్ అవుతానమ్మా, చాలా బాగుంటుంది అసలు. ఇలా రొయ్యలు ఇలా ఫస్ట్ వేయించేసుకోవాలి. ఫస్ట్ చక్కగా శుభ్రంగా కడిగి వేసుకుని ఇలా వేయించేసుకోవాలి. మన ఆంధ్ర నుంచి వచ్చిన రొయ్యలు వేగినాయి కదా చక్కగా. ఇప్పుడు మనం ఇట్లా చేసుకుందాం. తీసేసి వేయించేస్తున్నామా, ఉల్లిపాయలు వేయించేసి ఇవి వేస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు వేస్తూ ఉంటాం. ఆవాలు శనగపప్పు. మీకు కండిషన్ కోసం దీంట్లో చేస్తానమ్మా, లేకపోతే వేరే గిన్నె పెట్టదని. ఉల్లిపాయలు, చక్కగా అల్లం ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవి ఎంత ఉన్నాయో చక్కగా కరివేపాకు, టమాటా ముక్కలు కూడా వేస్తున్నాం. ఇలా అన్నీ తిన్నట్టు ఉంటుంది, వెజిటేబుల్ తిన్నట్టు ఉంటుంది. పచ్చడికి కావాలంటే బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు. కష్టం ఉండదు చూసారా, కలర్ వేసినట్టు చాలా బాగుంటుంది. ఉన్నాయి కదమ్మా, ఇంకా దీని టేస్ట్ ఇలా బాగుంటుంది కాబట్టి ఇలా చెప్పారంటారు కదా. ఒక్కొక్కసారి అలా అవి కూడా వేస్తున్నాం. కానుకున్న వాళ్ళు ఇలా కూడా తినచ్చు, రాగి పిండిని ఏదో రూపంలో తినచ్చు కదా. ఇలాగా పచ్చడి కొంచెం చక్కగా మగ్గుతూ ఉంటుంది. దీనికి కాంబినేషన్ ఏమనుకుంటారన్నమ్మా, నేను కూర చేస్తున్నా రైస్లోకి, నేను కూడా టేస్ట్ చేస్తుంది ఉప్మాలోకి. బాగుంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. 2 గ్లాసులు కదమ్మా, అందుకని 4 గ్లాసులు వేస్తున్నాం. ఇంకా 3, 4 గ్లాసులు. చక్కగా ఇది మరుగుతుంది. మరిగినాక మనం ఉప్పేస్తున్నాం కదా, మరిగినాక చూద్దాం. ఈలోగా కూర చూస్తున్నామా, ఇది మగ్గుతుంది. దీంట్లో కూడా మనం తగినంత ఉప్పేసుకున్నాం. ఉప్పు నేను తక్కువ వేసుకుంటాను కదా, తక్కువ వేసుకుని కారం కొంచెం వేసుకున్నాం. కారం ఎక్కువ
ఇట్లా వేసుకుని మనం మెల్లిగా రవ్వ ఉండకట్టకుండా కలపాలి. రవ్వ ఉండకట్టకుండా తిప్పాలి మనం చక్కగా. కొంచెం స్లోగా తిప్పుతున్నా. దింపే ముందు కొంచెం నెయ్యి వేసుకొని మనం రాగితో ఉప్మా ఇది చక్కగా దగ్గరికి అవుతుంది మనకి. ఇంకా అయినా ఇట్లా టమాటా బాత్ లాగా ఇట్లా కొంచెం దగ్గరికి అయితే ఇంకా బాగుంటుంది. దీనికి మనం కొంచెం ఉడకాలి కదా, ఉడికినాక మనం కొత్తిమీర వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. తిన్నోళ్ళు వేసుకోకండి, కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఆ ఉప్మాలో ఆ ఫ్లేవర్ అన్నది ఉంటుంది. కొంచెం వేసుకున్నాం నెయ్యి. మనం కొత్తిమీర వేసుకుని మంచిగా వేడి వేడి రాగి ఉప్మా నెయ్యి వేసుకుని ఇలా వేసుకుని అబ్బా సూపర్ ఉంటుంది. అన్నీ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. డైట్ చేసేవాళ్ళు రాగి ఉప్మా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. సరే ఇట్లా చక్కగా చేసుకొని పిల్లలకు కూడా పెట్టినమ్మా. పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ కదా. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా ఇట్లా పెట్టండి. కొంచెం మగ్గింది అనుకో బాగుంటుంది. మన పిల్లలకు కూడా కొంచెం వాళ్ళు ఏం తింటే అది కారపొడు, తెల్ల కారము, కరివేపాకు కారము ఏదో. మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఈరోజు నేను 2-3 రకాలు చేశాను. ఎండ్రాయిలు చక్కగా ఇగురు ఇంటి ఎండ్రాయిలు ఇగురు ఏం వేయలేదన్నమాట. ఉల్లిపాయలు ఎండ్రాయిలు వేసా చక్కగా అయిపోయింది. ఇప్పుడు మనం చూసారా ఆయిల్ వస్తుంది అయితే మనం ఇప్పుడు స్టవ్ అని తీసుకోవచ్చు. ఈ కూర కూడా అయిపోయింది. చక్కగా రాగి ఉప్మా అయిపోయింది. ఇవి ఇలా ఉంటే సరిపోతుంది. చక్కగా మనం తింటే చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా చేసుకోండి. ఇంకొకసారి అటుకులు ఉప్మా చేసుకున్నాం, ఈసారి చూపిస్తా. ఇప్పుడు రాగి ఉప్మా అయిపోయింది, బంద్ చేస్తున్నా. చూసారమ్మా, ఇప్పుడు రాగి ఉప్మా చేశాను నేను. చాలా హెల్తీ ఫుడ్, పిల్లలకు కూడా పెట్టండి, అలవాటు చేయండి, చాలా బాగుంటుంది. ఎండ్రాయిలు ఇగురు చేసా, మన గోదావరి ఎండ్రాయిలు చేశాను. మీరు కూడా చక్కగా ఇలా తెప్పించుకొని పక్కకు కూల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకొని మీకు వండుకోవాలన్నప్పుడన్నా వండుకోండి, చాలా టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. ఇది ఈరోజు ఇందాక మీకు ఒకటి చెప్పాలన్నాను కదా. ఈరోజు ఏం వంటలు చేశానంటే నేను పచ్చడి చేశాను. మునగాకు కారపొడి చేశా, మునగాకు కారపొడి, కాకరకాయ పచ్చడి, మళ్ళీ ఇంకా చికెన్ పచ్చడి చేశాను. అది ఒకళ్ళు చేయమన్నారు, మీరు చేస్తారు కదా చేయమని అంటే చేశాను. అందుకని మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది కాకరకాయ పచ్చడి చేశాను. దీన్ని కాకరకాయ పచ్చడి చేసా. కాకరకాయ పచ్చడి ఏమో చికెన్ పచ్చడి ఇది చికెన్. అసలు మనకి చాలా ఆరోగ్యం, చాలా మంచిదమ్మా, చాలా బాగుంటుంది. మీరు టిఫిన్లోకి కానీ, అన్నాల్లోకి కానీ, షుగర్ పేషెంట్లకు కానీ, చిన్నపిల్లలకు కానీ, ఎవరికైనా సరే ఇలా కొంచెం పెడితే చాలు. మునగాకు కారం ఇది చాలా చాలా బాగుంది. కరివేపాకు కారం ఒకటి, మునగాకు కారం ఒకటి మనం చాలా పిల్లలకి అలవాటు చేయండి. చాలా మందులు మీకు తెలిసే ఉండొచ్చు, చాలా మంచిదన్నమాట. మీరు కూడా ఇవి చేశాను నేను ఈరోజు 3 చేశాను. అలాగే ఇట్లా నేను రాగి ఉప్మా చేసుకున్నా. ఓకేనా, నేను చేసిన వంటలు ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు ఇంకా బాగా చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ మా వీడియోలు పూర్తిగా చూడాలి, అప్పటికే మనకి మంచిగా ఇంకా బాగా వెళ్తాయి వీడియోలు. ఓకేనమ్మా, పక్కనున్న బెల్ గంట కొట్టండి. మరో మీ వీడియోతో మీ ముందుకు వస్తా. లక్ష్మీ ఖనిజం, మీ లక్ష్మి. బాయ్ అమ్మా.